ఎందుకంటే ప్రదీప్ గారు మనకి వినేవాళ్ళు తక్కువయ్యారండి. వినిపించుకుని అది నిజంగా వినిపించుకుని చెప్పేవాళ్ళు తక్కువైపోయారండి. పాపం అనకూడదు కానీ అమ్మా నాన్నలకి అందరికీ ఓపిక ఉండట్లే, తీరిక ఉండట్లే. కాబట్టి మీలాంటి వ్యక్తి వచ్చి అది ఎన్ని విషయాలు భర్తీ అవుతాయో తర్వాత జనరేషన్స్కి ఎస్పెషల్లీ. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అంతేనమ్మా. ఎందుకు చెప్తాను, తల్లిదండ్రులు ఈఎంఐలు కట్టడంలో బిజీగా అయిపోయారు. పిల్లల ఫీజులు కట్టాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఈరోజు. మేనేజ్మెంట్ స్కూల్ నడపాలంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళకు, టీచర్లు 3 నెలల్లో సిలబస్ చెప్పి ఎంసెట్ కోచింగ్ చేయాలని వాళ్ళు బిజీగా, పిల్లలు వాట్సాప్లు చెక్ చేయడంలో బిజీ. ఎవడు చెప్తున్నాడమ్మా మంచి సమాజానికి? చెప్పరు. పోనీ వాళ్ళు చెప్పే సమస్య వినడానికి కూడా లేరు కదా. ఇప్పుడు నేను వచ్చి అడిగాను అనుకోండి, చూడండి భగవత్ కేసర్లో ఒక చిన్న మెసేజ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే మెసేజ్ ఎంత డీప్గా వెళ్ళింది చూడండి. సినిమాలు చెప్పాలమ్మా, బట్ సినిమాలు అలా లేవు కదా. అలా లేవు. ఇదివరకు గుండమ్మ కథ సినిమా ఉండి లాస్ట్లో ఇట్లా ఉండకూడదని ఒక మెసేజ్ చెప్పేవారు. అవును, విలన్ కూడా రియలైజ్ అయిపోయి నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను అని ఒక మాటనే చెప్పించేవాడు. అసలు ఇప్పుడు ఏంటంటే సమాజం జనం పెరిగిపోతున్నారు, కష్టాలు పెరిగిపోతున్నాయి, దూరాలు పెరిగిపోతున్నాయి, అవగాహన లోపం రాహిత్యంతో ఉన్నారు, ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్లో నేను ఇంజనీర్ అవ్వాలా, యాక్టింగ్ కూడా తీసుకోవచ్చా, నేను అసలు నీలాగా యాంకర్ అవ్వచ్చా, నువ్వే ఇంజనీర్ అయి ఉంటే స్వప్నం తెలుగు టీవీ పరిశ్రమకి స్వప్నం వచ్చేదా? అంటే నేను ఇంజనీర్ తప్పు అని చెప్పట్లా, ప్రతి వాళ్ళు ఒకటే జాబ్ చేయటం తప్పు అంటున్నాను. వీ హ్యావ్ సో మెనీ, అంటే ప్రతి వాళ్ళు యూనిక్ అని ఇందాక చెప్పారు కదా సార్, మీరు ఆ యూనిక్నెస్ తెలుసుకోవాలి. ఎస్, అందుకని నేనే విశ్వసిస్తా అంటే నువ్వేంటో తెలుసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. కానీ ఒక్కసారి నిర్ణయించే ముందర 50 సార్లు ఆలోచించు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించద్దు, అదే మార్గంలో వెళ్ళు. నో రిగ్రెట్స్. సో డెఫినెట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, అందుకే చెప్పాను నాకు మనసుకి నచ్చిన పని చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇంత క్లారిటీతో ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా మీ స్క్రీన్ ప్లే రాసేసుకున్నారు మీరు. రాసుకున్నాను. ఇప్పుడు తాతగారు కూడా అయిపోయారు కదా మీరు. తాతగారు అలా అనడానికే మాకు అసలు జోక్ లాగా అనిపిస్తుంది. మీరు ఇంత గ్రీన్. అమ్మా ఒక విషయం చెప్తాను, ప్రకృతి తన పని తను చేసుకుంటుంది. మీరు నమ్మకపోయినా వయసు వస్తూ ఉంటుంది. వచ్చే బర్త్డేకి 63 నుంచి 64 అవుతాం. మనం ఏ ప్రయత్నం చేయక్కర్లే. కానీ హౌ డిడ్ ఐ యాడ్ వాల్యూ టు మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ 1 ఇయర్లో వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్? వయసు పెరగటం, ఇంకో 2 వెంట్రుకలు కొట్టడం, ఇవన్నీ ప్రకృతి సహజం, మనం ఏం చేయలేం. కానీ నెక్స్ట్ 1 ఇయర్ లోపల నేను ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాను, అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో తాత అవటం అనేది ప్లెజర్. ఇంటికి వెళ్ళంగానే తాత అని నన్ను ఎవరైనా కావలించుకునేవాడు ఉంటే మన మొహంలో అంతకంటే ఆనందం వస్తుందా? ఎంత పాజిటివిటీ మా మనవరాలకు నుంచి నేర్చుకున్నానో కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తా. దాని ఒళ్ళో పడుకున్నాను నేను. పడుకుంటే ఇట్లా పౌడర్ రాస్తాను, మేకప్ చేస్తున్నాను. అబ్బా ఎప్పుడు మేకప్ చేసుకుంటానే, ఇప్పుడు ఎందుకు మేకప్ అన్నా, మేకప్ చేస్తున్నాను, చేయలే, తల మీద జుట్టులే తాతకి అన్న, వెనక ఉంది అంది. ఓ దిస్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ పాయింట్. ఉన్నదాంతో తృప్తిపడాలి మనం. బ్యూటిఫుల్ సార్, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. వెరీ ట్రూ. ఒక మ్యాథ్స్ విజన్కి వెళ్ళాను, పైన పెద్ద ఏఈవై పెద్ద అక్షరాలు ఉంటే, కిందకి వెళ్ళేటప్పుడు కళ్ళు టెస్ట్ చేసుకుంటే చిన్నవి మన పవర్ టెస్ట్ చేయడానికి పెడతారు ఇక్కడ. ఓ దీని నుంచి ఒక లెర్నింగ్ ఉంది అనుకున్నా. పక్కవాడి అభిప్రాయాన్ని మనం పెద్దగా పెట్టేస్తున్నాం, మన అభిప్రాయాన్ని మనం చిన్నగా పెట్టుకుంటున్నాం. మన మీద మన అభిప్రాయం ఐఎమ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, అది చిన్నగా రాసుకుంటున్నా. వాడెవడి కోసం తృప్తిపడడానికి, వాడేమంటున్నాడంటే నేను అలా కాదు అని చెప్పుకోవడానికి పెద్దగా ఇస్తున్నాం. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రయారిటీ. యూ ఆర్ ద ప్రొటోగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ అంతా, స్వప్న అనే సినిమాలో స్వప్న అంతా, ప్రదీప్ అనే సినిమాలో ప్రదీప్ అంతా. యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మెయిన్ ఫోకస్.